హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఈరోజు అయితే మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇష్టమైన ఈ మెహందీని ఎలా తయారు చేసుకోవాలనేది నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. తప్పకుండా చూడండి, చివరి వరకు అయితే వీడియోని స్కిప్ చేసుకోకుండా చూడండి. ఈ మెహందీ రెడీ చేసుకోవడానికైతే నేను 4 తమలపాకులు అలాగే కొంచెం సున్నము ఇదైతే తీసుకున్నానండి. ఇంతేనండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరమే లేదు. తమలపాకుల చెట్లు అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో అయితే పెంచుకుంటూనే ఉన్నారండి. ఒకవేళ లేదు అనుకుంటే మాత్రం మనకి షాపులలో అయితే దొరుకుతూనే ఉంటాయండి. పూలు అమ్మే వాళ్ళ దగ్గర, పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర అయితే మనకి తమలపాకులు అయితే దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి అయితే ఒక 5 రూపాయలు ఇచ్చారంటే ఒక 10-15 తమలపాకులు అయితే ఇస్తూ ఉంటారండి. వాటిని అయితే ఇలా తెచ్చుకోండి. నేనైతే దీనికోసము 4 తమలపాకుల్ని ఫ్రెష్గా ఉన్నాయి అయితే వేసుకుంటున్నానండి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. వాటికి తొడిమలు ఉంటాయి కదండి, ఆ తొడిమల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీకి అయితే వేసుకోండి. మీ దగ్గర రోల్ ఉంటే మాత్రం రోట్లో వేసి నూరుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుందండి. నాకు రోల్ అనేది చిన్నగా ఉంది, అంత స్మూత్గా రాదని చెప్పేసి నేను ఇలా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. ఇందులో ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏదైనా ఉందా అంటే అది చున్నం అండి. మనకి చున్నము చిన్న బాక్సులలో అయితే మార్కెట్లో అయితే దొరుకుతుందండి. డబ్బాల మీద అమ్ముతూ ఉంటారు. ఊర్లలో అయితే ఆకు వేసుకునే వాళ్ళ కోసం అయితే ఇదైతే అమ్ముతారండి. చిన్న డబ్బాలలో 5 రూపీస్కి ఒకటి ఉంటుందండి. అది తెచ్చుకొని అయితే పెట్టుకోండి. దాంట్లో నుంచి కొంచెం నేను వేసాను కదండి, అంత వేసుకోండి. అంతకంటే ఎక్కువ అయితే ఏమీ అవసరం లేదు. ఒకవేళ ఇంకా రెడ్గా కావాలనుకుంటే మాత్రం ఇంకొంచెం అయితే వేసుకోండి. దీన్ని రెండింటిని మాత్రం మిక్సీకి అయితే వేసేసుకున్నాను. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరమే లేదండి. లేతగా ఉన్న ఆకులలో కొంచెం లిక్విడ్ లాగా అనిపిస్తాయి అవి రుబ్బుకున్నప్పుడు. లేదంటే కొంచెము మాకు వాటర్ పోసుకుంటాము గట్టిగా ఉంది అనుకుంటే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్లు లేదంటే 3 టేబుల్ స్పూన్లు అయితే వాటర్ అయితే వేసేసుకోండి. అవి వేసుకొని ఇలా రుబ్బుకున్న తర్వాత స్ట్రైనర్ తోటి అయితే ఇలా వడగట్టుకోండి. ఆ పిప్పి ఉంటుంది కదా తమలపాకులది, అదంతా తీసేసేయండి. ఆ తర్వాత దీన్ని వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక చిన్న బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3 మంత్స్ వరకు కూడా వాడుకోవచ్చండి. ఇందులో ఎలాంటి కెమికల్స్ అయితే నేను యూజ్ చేయలేదండి. మనం ఒక సున్నం ఒకటి వేసుకున్నాము, దానివల్ల కూడా మన స్కిన్కి అయితే ఎలాంటి హాని అయితే జరగదండి ఆ సున్నం అనేది. ఇందులో మనము కొంచెము కాసు అంటాం కదండి, తమలపాకు పెట్టుకొని సున్నం పెట్టి ఆ కాసు పెట్టుకొని అయితే కొందరు తింటూ ఉంటారు. దాన్ని ఎక్కువగా అయితే ఊర్లలో ఎక్కువగా అయితే పెద్దవాళ్ళు అయితే వేసుకుంటూ ఉంటారు కదా, అలా అది కూడా వేసుకొని చేసుకున్నామంటే ఇంకా రెడ్గా అవుతుందండి. మనం మెహందీ ఆకు అంటే మనకి గోరెంటాకు నూరుకునేటప్పుడు అంటే రుబ్బుకునేటప్పుడు కూడా అందులో అదైతే వేస్తామండి రెడ్గా పండడానికి. ఇందులో కూడా వేసుకోవచ్చండి. అది ఉంటే మాత్రం వేసుకోండి. నా దగ్గర లేదు అది, అందుకనైతే నేనైతే దాన్ని అయితే ఏమి యూజ్ చేయలేదు. ఓన్లీ సున్నం అయితే వేసుకున్నానండి. దానివల్ల కూడా మనకు మంచి రెడ్ కలర్ అయితే వస్తుందండి. ఆ తర్వాత లిక్విడ్ చూసారు కదండి, దాని నిండా అయితే వచ్చింది నాకు, అంటే కొంచెం తక్కువ ఉంది అంతే. ఇది నాకు 3 మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 3 మంత్ వరకు ఉంటుందండి. మనకి ఎంత కావాలో అంత వేసుకొని ఎప్పటికప్పుడు మనకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నామో అంత వేసుకొని దానికి తగ్గట్టుగానే గోపురం కుంకుమనే దీనికి యూజ్ చేస్తే చాలా మంచిదండి. అందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు. అందులో పచ్చకర్పూరము అలాగే పసుపుతోటే దాన్ని అయితే రెడీ చేస్తారండి. దానివల్ల మన స్కిన్కి అయితే ఎలాంటి హాని అయితే జరగదండి. మామూలుగా కొన్ని కుంకుమలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి రెడ్గా ఉంటాయి, బాగా అనిపిస్తూ ఉంటాయి చూడడానికి మాత్రము. కానీ అది పెట్టుకున్నప్పుడు మన నుదుటి మీద అయితే మొత్తము ర్యాషెస్ లాగా రావడము, చిన్న చిన్న పొక్కుల్లాగా రావడం ఇలా అయితే వస్తూ ఉంటాయండి. చిన్న చిన్న కురుపులు అవన్నీ అయితే వస్తూ ఉంటాయండి. కానీ అలాంటివి మాత్రం తీసుకొచ్చుకోకండి. ఓన్లీ గోపురం కుంకుమని తీసుకొచ్చుకొని దీనిలో కలుపుకొని మనకి ఎంత మీరు డిజైన్ వేసుకోవాలనుకుంటే కొంచెం లూజ్గా కలపండి. గట్టిగా నేనైతే ఇలా ఏమంటారు రౌండ్గా ఇలా అయితే వేసుకుంటూ ఉంటానండి. ఆ తర్వాత చుక్కలు పెట్టుకుంటాను. ఇదే నాకు చాలా ఇష్టం అండి. ఆల్మోస్ట్ నేను ఇదే వేసుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా ఏదన్నా ప్రోగ్రామ్ ఉండి లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రం డిజైన్ అయితే వేయించుకుంటూ ఉంటాను. నాకు ఆ డిజైన్ అంతగా ఏమైతే రాదండి. మెహందీ డిజైన్స్లలో నాకైతే అంతగా రాదు. మా కళ్యాణి బాగా వేస్తుంది. తన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా అయితే నేనైతే వేయించుకుంటూ ఉంటాను. కాకపోతే ఇంట్లో నేను ఎప్పుడన్నా పండుగలకి ఇంకేమన్నా ఫంక్షన్స్కి ఇక్కడ నేను ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల ఏమైనా ఉన్నా కానీ నేనైతే ఇలానే పెట్టుకొని అయితే వెళ్తూ ఉంటానండి. ఇంకా చేతులకి ఇలా రౌండ్గా పెట్టేసుకొని చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టేసుకొని హ్యాండ్స్కి ఫింగర్స్కి అయితే ఇలా డిజైన్ అయితే వేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది నాకు. చూసారు కదా ఎంత రెడ్గా ఉందో. ఆల్రెడీ నాకు మధ్యలో పెట్టింది రౌండ్ ఉంది కదా, అది ఎండిపోయిందండి. అప్పటికే రెడ్గా కనబడుతుంది. ఆ చుక్కలు కూడా మనకు తొందరగా ఆరిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. దీన్ని పెట్టుకొని చాలాసేపు ఉంచుకోవాలి. దీనివల్ల ఇంకా పని అంతా పెండింగ్ పడుతుంది. అది పెట్టుకుంటే అసలు 1 అవర్ 2 అవర్స్ అలానే ఉండిపోవాలని అయితే కొందరు అనుకుంటూ ఉంటారు కదా. మెహందీ వేసుకోమంటే అమ్మ టైం అంతా వేస్ట్ అవుతుంది, పని అంతా అక్కడనే ఉండిపోతుంది అని అయితే కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ కావాల్సిన అవసరమే లేదండి. ఇలా మనం పెడుతూ ఉంటేనే పక్కన అంతా ఆరిపోతూ ఉంటుంది. ఒక 5 నిమిషాల్లో మనం కడిగేసుకున్నా కానీ సరిపోతుందండి. ఇలా అయితే నీట్గా నేను చెయ్యి మొత్తం అయితే వేసుకున్నానండి. ఫింగర్స్కి అలాగే అరచేతులు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఫింగర్స్కి మధ్యలో కూడా చుక్కలు అయితే పెట్టుకుంటానండి. అవి కొంచెం డిజైన్ లాగా అయితే వేసుకుంటాను.
చూసారు కదా ఎంత చక్కగా అనిపిస్తుందో, చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి. మనం మార్కెట్లలో ఏవేవో కొనుక్కొచ్చుకొని అంత కెమికల్ కలిసినవి అయితే యూజ్ చేస్తూ ఉంటాము. దానివల్ల మన స్కిన్ మీద ఉన్న పై ఉంటుంది కదండి లేయర్, అదైతే ఊడిపోతూ ఉంటుంది. మనం మామూలుగా కొనుక్కొచ్చుకున్న కోన్లు పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటి వల్ల అయితే మన స్కిన్ అంతా పాడవుతుందండి. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. న్యాచురల్గా ఇంట్లోనే అసలు రూపాయి ఖర్చు లేకుండా ఓన్లీ మన తమలపాకు చెట్టు ఉంటే మాత్రం అసలు ఖర్చే ఉండదండి. సున్నం అంటే ఎవరు ఆకు వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇయ్యమన్నా కానీ ఇస్తారు. అది కొనుక్కరావాల్సిన అవసరం కూడా లేదండి. రూపాయి ఖర్చు లేకుండా ఈ మెహందీని అయితే ఇంట్లోనైతే రెడీ చేసుకోవచ్చండి. నా చేతి నిండుగా అయితే వేసుకున్నానండి. చూసారు కదా ఎంత అందంగా కనబడుతుందో. నాకు ఇలా వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. డిజైన్ల కంటే నాకు ఇదే నచ్చుతుంది. ఎప్పుడు పండుగలప్పుడు అయితే నేను వేసుకుంటూ ఉంటాను. ఇంట్లో ఎప్పుడన్నా ఇలా చేసి పెట్టుకుంటే నాకు అది ఉంటూనే ఉంటుందండి. రేపు పండుగ అనగా నేను మార్నింగే పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువ క్లీనింగ్ చేసేటప్పుడు మనకి ఇది తొందరగా పోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకనే అప్పటికప్పుడు పెట్టుకున్నామంటే మనకు చూడడానికి అందంగా ఉంటుంది. ఒక 3 days వరకు అయితే ఉంటుందండి ఇది. ఎంత అందంగా కనబడుతుంది చూసారు కదా, చాలా బాగా అనిపించిందండి నాకు ఇది పెట్టుకుంటే మాత్రము. నచ్చితే మాత్రం మీరు కూడా ఒక లైక్ అయితే చేయండి. తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసి చూసుకోండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం ఒక 5 నిమిషాలలో చేసుకోవచ్చండి. దీన్ని మనకి స్టవ్ తోటి పని లేకుండా మనకు ఒక రోల్ ఉంటే చాలండి, దంచేసుకొని అయినా మనం దీన్ని అయితే చేసుకోవచ్చు. ఎక్కువ పని ఉండదు, అలా అని ఎక్కువ ఖర్చు కూడా లేదండి. ఇంతేనండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని ముందుకు పోవడానికి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరో మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.